వెల్కమ్ టు S9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. 2 రోజులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన. ప్రజావాడిలో కలెక్టర్ హల్చల్. దళారులు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్న కలెక్టర్ రొనాల్డ్ రోజ్. ప్రతి ఉద్యోగి సోమవారం ఖాదీ దుస్తులు ధరించాలని ఆదేశం. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాల నేతల డిమాండ్. జిల్లాకు చేరుకున్న విద్యార్థుల బస్సు యాత్ర. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తప్పకుండా ఉంటాయని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ హెచ్చరించారు. మండల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలని, జిల్లా స్థాయి సమస్యలను ఇక్కడికి పంపిస్తే ప్రజలకు మేలు చేసినట్లుగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అధ్యక్షతన కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ మండల స్థాయిలో పనిచేసే అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే సమస్యలు వచ్చే వీలు ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి వారికి న్యాయం చేయాలని సూచించారు. హన్వాడ మండల కేంద్రంలోని వక్ఫ్ భూములను కొంతమంది కబ్జా చేస్తున్నారని స్థానికులు జేసీ శివకుమార్ నాయుడుకు ఫిర్యాదులు చేయగా ఆయన తక్షణమే స్పందించి హన్వాడ తహసీల్దార్ జ్యోతితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేను 25 years చేస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను కంప్యూటర్ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ చేస్తాను. ధన్వాడ మండలం కిస్టాపూర్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారంటూ ఆ గ్రామానికి చెందిన యువకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ తక్షణమే పాఠశాల నూతన భవనం నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి తనకు అందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ధన్వాడ మండలం కిస్టాపూర్ ఉన్నత పాఠశాల పడిపోయే స్థితిలో ఉంది. 33 సంవత్సరాల క్రితం కట్టబడింది. ఇప్పటి వరకు హేమనాథ్ గారు ఇంతకుముందు వచ్చినారు. ఒక గది మూసేయడం జరిగింది. ప్రస్తుతం 169 మంది విద్యార్థులు చదువుతున్నారు అక్కడ. అంటే వర్షాకాలంలో అసలు క్లాసెస్ జరగడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. 2 రేకుల షెడ్డులు ఉన్నాయి. ఒక్క రూమ్ కూడా పక్క గది లేదు. కాబట్టి మాకు ఉన్నత పాఠశాలకు స్కూల్ మంజూరు చేయాలని, బిల్డింగ్ చేయించాలని కలెక్టర్ గారిని కోవడానికి వచ్చాము. జిల్లాలోని అన్ని మదర్సాలలో గత 4 నెలలుగా వేతనాలు నిలిచిపోవడంతో నిర్వహణ కష్టంగా మారిందని పలు మదర్సాల నిర్వాహకులు కలెక్టర్ను కలిసి విన్నవించారు. గతంలోనే ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి మదర్సాలకు నిధులు మంజూరు చేయించాలని కోరారు. रहमान मेरा मदरसा है बोईपल्ली गेट मोतीनगर में मदरसा अनवार मोहम्मदी कि ऑलरेडी ये फर्स्ट कल आया तो जो है 4 मंथ होता है, 4 मंथ से विदाउट सैलरी जो है हमारे पास की, और दीगर जो है महबूबनगर डिस्ट्रिक्ट के जो है पूरे विद्या वॉलंटियर्स विदाउट सैलरी काम कर रहे हैं कि 1 महीना अगर जो है पेमेंट नहीं रहा तो कितना प्रॉब्लम होता। तो 4 महीने 4 मंथ से जो है सैलरी नहीं तो कैसे काम करेंगे। बीच में नोटबंदी का भी प्रॉब्लम रहा कि बैंक में अकाउंट में जो है पैसे नहीं निकाल सक रहे, ये दीगर चीज़ें रहे। तो इसमें जो है सबके लिए परेशानी है कि आखिर वजह क्या है कि क्यों जो है सैलरीज को जो है रोका जा रहा है। और जब सपोर्ट हुकूमत जो है गवर्नमेंट सपोर्ट कर रही है मदरसे को बोल के, जब सपोर्ट कर रहे हैं बोल के उसको ये कर दिए, फिर जो है सैलरी से रोक के फिर क्यों परेशान किया जा रहा है। या तो सपोर्ट मत दो, या जब सपोर्ट दे रहे तो जो है बराबर इंक्वायरी करके सही सैलरी जो है इनको जो है इशू करो। జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్య కాన్పు కోసం లంచం అడగడంతో ఆ డబ్బులు ఇవ్వలేక ఆవేదనతో 1.5 క్రితం కుమార్తెతో సహా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న చెన్నకేశవుల కుటుంబం తమను ఆదుకోవాలంటూ కలెక్టర్ను కలిశారు.
తన భర్త చనిపోయినప్పుడు తనను పరామర్శించడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు అధికారులు ఆదుకుంటామని ప్రస్తుతం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు ఆధారం చూపించాలని వేడుకున్నారు. హాస్పిటల్లో కాన్పై 2 రోజులు అయింది. అప్పటి నుంచి ఇబ్బంది వల్ల ఏం జరిగిందో ఇంకా జరగడం వల్ల ఏం దొబ్బినరా కొట్టిరా తెలియదు. దొబ్బేసిరా ఆయన పాపను వేసుకొని ట్రైన్ కింద పడ్డాడు. నా పరిస్థితి ఏంది సార్? నా పరిస్థితి ఏంది? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తిరుగుతున్నా, ఈడికి తిరుగుతున్నా, ప్రతి దగ్గర తిరుగుతున్నా. నాకు ఏ హెల్ప్ చేయలే ఇప్పటి వరకు. నా పరిస్థితి ఏంది? నా బతుకు తెరువు ఏంది? ఇప్పుడు అప్పుడు ఏం చెప్పినమ్మా? ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యే వచ్చిన అందరూ వచ్చినారు. నీకు హెల్ప్ అది చేస్తాం ఇది చేస్తాం, జాబ్ ఇస్తామని చెప్పారు, 50 పైసలు ఇస్తామని చెప్పి, అదే ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏది చేయలేదు సార్ ఇప్పటి వరకు. ఇప్పుడు బాబుని వేసుకొని నేను ఎట్లా బతకాలి సార్? అది 2 సంవత్సరాలు లేదు, 3 నడుస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీసులకు నిర్వహించిన క్రీడల్ని ఆమె ప్రారంభించారు. వృత్తిలో సమర్థంగా రాణించాలంటే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తాము ఈ క్రీడల్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి మాట్లాడుతూ పోలీసులకు నిర్వహిస్తున్న ఈ క్రీడల్లో కానిస్టేబుల్ నుండి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ఎస్పీ తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి మంచి బహుమతుల్ని అందజేస్తామని ఎస్పీ వెల్లడించారు. ఈ పోటీల్లో పోలీస్ సిబ్బందితో పాటు అధికారులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది యొక్క క్రీడలని కొంచెం సేపటి కిందనే మా ఎస్పీ గారు రమారాజేశ్వరి మేడం గారు ప్రారంభించినారు. ఈ క్రీడల్లో నారాయణపేట సబ్ డివిజన్, మహబూబ్నగర్ సబ్ డివిజన్, ఏఆర్ మరియు డిపిఓ స్టాఫ్ మరియు ప్రెస్ టీం కూడా అందరు కలిపి 3 రోజులు ఇక్కడ జరుగుతుంది. దీనికి ఫైనల్గా గెలిచిన వారికి బహుమతుల ప్రదానం కూడా జరుగుతుంది. ఇది మా పోలీసుల్లో క్రీడలో స్పోర్ట్స్మెన్షిప్ పెరగడం కోసము మరియు మానసిక ఉల్లాసం పెరగడం కోసం ఈ స్పోర్ట్స్ని ఎస్పీ గారు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది 3 రోజులు జరుగుతూ ఉన్నాయి. పట్టణంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సుడిగాలి పర్యటన కొనసాగిస్తున్నారు. ముందుగా హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత శ్రీనివాస కాలనీలో 5 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసి అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. 2 రోజులుగా నియోజకవర్గమంతా ఎమ్మెల్యే పర్యటిస్తూ పలు అభివృద్ధి పనుల ప్రారంభాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ హల్చల్ చేశారు. తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చే వారికి ఫిర్యాదులు రాస్తూ డబ్బులు దండుకుంటున్న దళాలపై జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపుతూ ఉండడంతో ప్రజావాణికి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు రావడం, వారికి స్వయంగా దరఖాస్తులు రాయడానికి రాకపోవడం దళారుల పంట పండిస్తుంది. ప్రజావాణి కార్యక్రమం బయటే ఉండే ఈ దళారులు తమ వద్దకు వచ్చి ప్రజల నుంచి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తుంటారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ దళారులు రాసే ఫిర్యాదుల్లో ఫిర్యాదుదారుల చిరునామాలు, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో ప్రజావాణి అధికారులకు తలనొప్పులుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రభుత్వ రిటైర్డ్ అధికారులు ఫిర్యాదులు రాయడానికి ముందుకొచ్చారు. దళారులు మాత్రం తమ దందా ఆపకపోవడంతో రిటైర్ ఉద్యోగులు నేరుగా కలెక్టర్ను కలిసి విషయం తెలిపారు. దీంతో ఆగ్రహం చెందిన కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. అధికారులను వెంటేసుకుని కలెక్టర్ చుట్టుపక్కల ఈ దళారుల కోసం గాలించగా ఒకరు పట్టుబడ్డారు. ఇక ముందు ఇలాంటి దళారులను కలెక్టరేట్ లోపలికి రానివద్దని పోలీసులను కలెక్టర్ రొనాల్డ్ రోజ్ గట్టిగా హెచ్చరించారు. సావరిన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ పోటీలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సావరిన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కోదండపాణి ప్రారంభించగా పోటీలో పాల్గొనే జట్లను డిప్ ద్వారా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా కోదండపాణి మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే ఈ క్రికెట్ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న 70 జట్లు పాల్గొంటాయన్నారు. ఉత్సాహభరితంగా కొనసాగుతున్న ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన జట్లకు మంచి బహుమతుల్ని అందజేసి ప్రోత్సాహపరుస్తామని ఆయన అన్నారు. క్రికెట్ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే తాము ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మనం సంపాదించే సంపాదనలో సగం సమాజానికి ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాల్ని చేపడుతున్నామని ఆయన అన్నారు. అనంతరం చైర్మన్ సుల్తాన్ పాషా మాట్లాడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన పాలమూరు జిల్లాలో బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో ఈరోజు సూపర్ 6 ఏ సైడ్ క్రికెట్ మ్యాచ్ దాదాపుగా మన పాలమూరులో ఉండే 70 టీమ్స్తో 3 రోజుల ప్రోగ్రాం జరుపుకోబోతున్నాం. ఈ ప్రోగ్రాంలో పాలమూరు జిల్లాలో చుట్టుపక్కల ఉండే అన్ని స్కూల్ పిల్లలు 8th, 9th, 10th క్లాస్ పిల్లలందరూ కూడా హాజరు కావడం, ఈ 3 రోజుల ప్రోగ్రాంలో విన్నర్స్ రన్నర్స్ అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం, ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న మా ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం అండి. మహబూబ్ నగర్ పట్టణంలో జూనియర్ గ్రౌండ్ కళాశాల ఏదైతే ఉందో ఇక్కడ మన టోర్నమెంట్ మహాత్మా గాంధీ టోర్నమెంట్ స్మారక టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. 3 రోజుల ఈ టోర్నమెంట్ కార్యక్రమం నడుస్తుంది. అయితే ఒక 70 టీమ్స్ ఇక్కడ ఆడబోతున్నాయి. ఈ మంచి ఒక నైపుణ్యం రావాలి మన యూత్కు అని ఏదైతే ప్రోగ్రాం కాంటాక్ట్ చేస్తూ ఉన్నారో ఈ మన ప్రభాకర్ సార్ గారు, మరి అన్సారి గారు, మన పార్ట్నరు కోదండపాణి గారు, మనతో పాటు మక్బుల్ భాయ్ గారు అయితే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఈ టోర్నమెంట్కు పిల్లలు 70 టీమ్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ మా సావరింగ్ సర్వీసెస్ తరఫున కృతజ్ఞతలు. మంచి నైపుణ్యం గల మన పాలమూరులో ఉన్నారు, వాళ్ళకు వెతికి పైకి తేవాలనే కృషి ఏదైతే నడుస్తుందో చాలా మంచిది. తమను షెడ్యూల్ కులాల జాబితాలో తక్షణమే చేర్చాలంటూ జిల్లాలోని రజకులు ఆందోళన బాటపట్టారు. తరతరాలుగా వివక్షకు గురవుతూ పొట్టపోసుకోవడానికి నానా యాతన అనుభవిస్తున్న తమను ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అంజియా గట్టిగా డిమాండ్ చేశారు. తెలంగాణ రజక సంఘం అధ్యక్షుడు పురుషోత్తమ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని రజకులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రజక సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అంజయ్య అధ్యక్షతన ప్రతినిధి బృందం కలెక్టర్ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం డాక్టర్ అంజయ్య మీడియాతో మాట్లాడారు. వీసీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ జాతీయ నేతలతో కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్షతను ఘోరంగా ఎదుర్కొంటున్న జాతి రజకులదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు తమ సమస్యను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారని అంజయ్య హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్లను రజకుల స్థితిగతులపై నివేదికలు పంపించాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు. తక్షణమే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, అంతవరకు తమ పోరాటం ఆగదని అంజయ్య స్పష్టం చేశారు. ఢిల్లీలో 96 మంది పార్లమెంటు సభ్యుల సంతకాలతోటి ఆనాడు రాజీవ్ గాంధీకి మెమోరాండం ఇచ్చాం, ఇందిరా గాంధీకి మెమోరాండం ఇచ్చాం, తర్వాత పిపి సింగ్ గారికి మెమోరాండం ఇచ్చాం, దేవగౌడు ప్రధానమంత్రి ఆయనకి మెమోరాండం ఇచ్చాం, వాజ్పేయి గారికి మెమోరాండం ఇచ్చాం. ఇంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా 9 మంది ముఖ్యమంత్రులతో సంబంధాలున్నా 5 ముఖ్యమంత్రులతో మహాసభలు చేసినా చివరికి అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 లక్షల మందితోటి హైదరాబాద్ నగరంలో అంగర్ స్ట్రైక్ చేశాను. నా జాతి కోసం నా ప్రాణాలు అర్పించడానికి కూడా నడుంబికిచ్చిన సమస్య పరిష్కారం కాలేదు. ఏ సమస్య పరిష్కారం అయిందంటే ఒక ఆర్థిక సమాఖ్యను మటుకు మనకి ఇచ్చాడు అంజయ్ గారు. అయితే ఆయన కూడా రికమెండ్ చేశారు కేంద్ర ప్రభుత్వానికి. ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చాడు. దానివల్ల ఈ రాష్ట్రంలో 23 జిల్లాల్లో 300 కోట్ల రూపాయలు మన వాళ్ళకి రుణాలు ఇప్పించాము. ఆ రోజుల్లో 4500 ధోబీఘాట్లో నిర్మాణం చేయడం జరిగింది. 24 డిమాండ్స్ జీవోలు కూడా మనకి ఇచ్చారు. అవి అమలు చేయించమని చెప్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గారు మంచి మనసుతోటి మనల్ని ఆరాధిస్తున్నారు. అలాంటి కేసీఆర్ నాయకత్వంలో ఇప్పుడు ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఒక సర్క్యులర్ పంపించారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు కాదు, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు పంపించారు.
దానికోసం ఈరోజు కలెక్టర్ గారికి కలవడానికి వచ్చి, అయ్యా మీరు సర్వే చేసి రిపోర్ట్ పంపించండి మాకు న్యాయంగా. మా కోరిక భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చారు. 18 రాష్ట్రాల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నారు. 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నారు. కలెక్టర్లు అయ్యారు, ఎస్పీలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. అనేక పదవుల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని చేరితే ఒక్క చాకరాయన మంత్రి కాలేకపోయాడు, ఒక చాకరాయన జడ్పీ చైర్మన్ కాలేకపోయాడు, ఒక చాకరాయన మున్సిపల్ చైర్మన్ కాలేకపోయాడు, ఒక చాకరాయన కలెక్టర్ కాలేకపోయాడు, ఒక చాకరాయన ఎస్పీ కాలేకపోయాడు. ఇది దురదృష్టమైన పరిస్థితి. కనుక మేము కోరేది ఒకటే, మమ్మల్ని ఆర్థికంగా పెరగడానికి మార్గం చూపెట్టండి, సామాజికంగా పెరగడానికి మార్గం చూపెట్టండి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 894 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో నేతలు పట్టణంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సిఐటియు నేతలు మద్దతు తెలిపి కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రైల్వే స్టేషన్ నుండి బండమీదపల్లి ఆర్టీఓ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కురుమూర్తి మాట్లాడుతూ ఆటోల్ని నడుపుకుని జీవనాన్ని కొనసాగించే వేలాది మంది డ్రైవర్ల పొట్టకొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 894ను జారీ చేసిందని సిఐటియు జిల్లా నేత కురుమూర్తి ఆరోపించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆటోలపై పన్నును ఏకంగా 10 రెట్లు పెంచడం దారుణమైన విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం సామాన్య ప్రజానికానికి జీవనం లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల స్థితిగతిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ కారణంగా జారీ చేసిన జీవో 894ను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ల నేతలు రాము, అశోక్, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 894 జీవో వల్ల సమస్తం దేశంలో ఉన్నటువంటి ఆటోలపైన ఆధారపడినటువంటి సుమారు కోట్లాది మంది కార్మికుల యొక్క పొట్టగొట్టే రకంగా ఉంది. కాబట్టి ఒకేసారి 894 జీవో వల్ల ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ జీవోను వెంటనే ఉపసంహరించాలని కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లా చేయని పక్షంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మోటార్ వెహికల్స్ కింద పనిచేసే ఆటో డ్రైవర్లు, జీపులు, కార్లు డ్రైవర్లు, అన్ని రకాల మోటార్ వెహికల్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ జీవోను ఉపసంహరించే రకంగా కేంద్రపైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నాం. బంగారు తెలంగాణలో విద్య, వైద్య, ఉపాధి రంగాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర జిల్లాకు చేరుకుంది. ఈ నెల 20న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి ప్రారంభమైన బస్సు యాత్ర సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో విద్యార్థి సంఘాల నేతలంతా అధిక సంఖ్యలో తరలివచ్చి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మార్పాక అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు, యువకులతో పాటు అనేకులు ప్రాణాల్ని త్యాగం చేసుకుని సాధించుకున్న రాష్ట్రం మనది. మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకుందామని చెబుతున్న ఈ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ ఉపాధి లేకుండా చేస్తుందని విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల విషయంలో విద్యను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన సీఎం ఇంతవరకు ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు. ఇక ఇతర రంగాలను చూస్తే ఏ రంగాన్ని అభివృద్ధి చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదన్నారు. వీటన్నింటినీ వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ తాము ఈ నెల 20న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి బస్సు యాత్రను ప్రారంభించామన్నారు. ఈ యాత్ర తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి అందరినీ చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రంగాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము చేపట్టిన ఆందోళనని ఉధృతం చేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి ఈ బస్సు యాత్రను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువకులు, అనేక మంది అశేషమైన ప్రజానీకం త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఒకవైపేమో బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ బంగారు తెలంగాణలో యువత, విద్యార్థుల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి ఈ బస్సు యాత్ర ద్వారా ఒక అధ్యయనం చేయడం కొరకు ఈ బస్సు యాత్ర ద్వారా బయలుదేరాం. అఖిల భారత విద్యార్థి యువజన సంఘాల ద్వారా
విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనే ధ్యేయంగా ఈ బస్సు యాత్రను కొనసాగించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తెర మీదకి తీసుకొచ్చినటువంటి జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి, సమగ్ర వైద్య విధాన పరిషత్ను ఏర్పాటు చేసి వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగడం జరుగుతుంది. అదే రకంగా విశ్వవిద్యాలయాల్లో, కళాశాలలో కుల వివక్షకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కుల నిర్మూలన తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే రోహిత్ వేముల యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల్లో కుల నిర్మూలనకు చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా దేశవ్యాప్తంగా దళితులపైన, మైనార్టీలపైన, గిరిజనులపైన జరుగుతున్నటువంటి దాడులకు అరికట్టి వారికి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ, అదే రకంగా జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత దాదాపుగా 45,000 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. కేంద్రంలో వచ్చే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పేసి తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా ఇవాళ దేశంలో నిరుద్యోగ సైన్యాన్ని పెంచి పోషించే విధంగానే కొనసాగుతుంది. అందుకే జాతీయ స్థాయిలో భగత్ సింగ్ రోజ్గార్ గ్యారంటీ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి ఉద్యోగం లేదా నిరుద్యోగ వృత్తి 5,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్లో ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. చేనేత వస్త్రాలు, హస్తకళను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా జీవనజ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ షాప్ను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మారుతున్న ప్రజల జీవన విధానంలో హస్తకళలు, చేనేతలకు కొంత ప్రాధాన్యత తగ్గిన మాట వాస్తవమేనని, కానీ ప్రజలందరూ చేనేత, హస్తకళలను కాపాడుకోవడానికి ఆ కళాకారులు తయారు చేసే వస్తువులను విరివిగా కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ బజార్ నిర్వాహకులు అతిన్ కుమార్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. आपके महबूब नगर शहर में पहली बार ऑल इंडिया से क्राफ्ट परसेंट जो तैयार करते हैं वही लोग आकर के यहाँ पर बेचते हैं, इसलिए ये क्राफ्ट बाज़ार यहाँ पे लगाया गया है। क्राफ्ट बाज़ार में जो छोटे छोटे आर्टिजन लोग हैं, आंध्र प्रदेश, उड़ीसा, वेस्ट बंगाल, हरियाणा, राजस्थान से जो आर्टिजन लोग जो बनाते हैं वो बाज़ार में नहीं बेच सकते, इसलिए वो एक ही जगह, एक ही छत के नीचे पूरा सामान आपको एक ही छत के नीचे मिलता है। इसीलिए क्राफ्ट बाज़ार लगाया जाता है कि छोटे छोटे आर्टिजन लोग डेवलप हों और अपने महबूब नगर शहर के सभी लोगों को मालूम हो कि हस्तकला में क्या क्या बनता है, हैंडलूम में, हैंडीक्राफ्ट में क्या क्या बनता है। यही हमारे एग्जीबिशन इस आज स्टार्ट हुआ है। ये एग्जीबिशन फरवरी 19 तक चलेगा, इसलिए सभी महबूब नगर वासियों से निवेदन है कि आए, एक बार क्राफ्ट बाज़ार को देखें, इसमें जो भी चीज़ आपको पसंद आए खरीद करके आर्टिजन लोगों का प्रोत्साहन बढ़ाएं, यही हमारी कामना है। క్రాఫ్ట్ బజార్ 2017 చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకం ఈరోజు హనుమాన్ థియేటర్ ఓపెన్ గ్రౌండ్లో ఈ జీవన్ జ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఆర్గనైజ్ చేసాము. ఈ ఎగ్జిబిషన్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి 75 స్టాల్స్, మొత్తం 7 స్టేట్స్ నుంచి డిఫరెంట్ రూరల్ పార్ట్స్ నుంచి, స్పెషల్లీ హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ ఆర్టిజన్స్ వితౌట్ ఎనీ మీడియేటర్ ఈ ఫస్ట్ టైం ఈ హనుమాన్ థియేటర్ ఓపెన్ గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసాము. స్పెషల్లీ ఈ ఎగ్జిబిషన్లో దొరికే వస్తువులు మీకు బెంగాల్ కాటన్ సారీస్, డ్రెస్ మెటీరియల్స్, మళ్ళీ కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, మంగళగిరి చేనేత హస్తకళలు, ఎస్పెషల్లీ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్లో సారన్పూర్ కానీ, స్పెషల్లీ వుడెన్ ఐటమ్స్, మైసూర్ వుడెన్ ఐటమ్స్, మరి డెకరేటివ్ కప్ సాసర్స్, టెరకోటా ఐటమ్స్, టోటల్ 7 స్టేట్స్ నుంచి 75 స్టాల్స్ ఫస్ట్ టైం ఈ మహబూబ్నగర్లో ఈ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేసింది. టోటల్ 20 రోజుల ఎగ్జిబిషన్లో మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 10 o'clock వరకు ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసాము. టోటల్లీ ఫస్ట్ టైం మహబూబ్నగర్లో పెట్టే వరకు అన్ని ప్రజలకి, స్పెషల్లీ మా ఆర్గనైజేషన్ నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్, వన్ టైం కంపల్సరీ ఒకసారి ఎగ్జిబిషన్కి విజిట్ చేసి వెళ్ళాలని. మన్యంకొండ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఫిబ్రవరిలో నిర్వహించే మన్యంకొండ జాతరకు సంబంధించి నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, నెల రోజుల పాటు కొనసాగే మన్యంకొండ జాతరంటే జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాను 2వ ఘాటు రోడ్డుకు ఇటీవలే ₹1 కోటి నిధుల్ని మంజూరు చేయించామని అన్నారు. పనుల్ని వేగవంతం చేసి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఇప్పటి నుంచే ఏర్పాట్ల పనుల్ని ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే జాతర పోస్టర్ను విడుదల చేశారు. 100 సంవత్సరాల చరిత్ర గల ఈ మునులకొండ, నేడు మన్యంకొండ అని పిలువబడే ఈ ప్రాంతం తీరితే తిరుపతి, తీరపోతే ఈ మన్యంకొండ అని చెప్పి నానుడి ఉండేది. అంటే ఆ రోజు మునులే ఇక్కడ తపస్సు చేసి స్వయంగా వెలిసేటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు. తీరిక లేనటువంటి వాళ్ళు, ఆర్థిక స్తోమత లేకపోయినటువంటి వాళ్ళు తిరుపతిలో దర్శనం చేసుకుంటే ఎలాంటి పుణ్య ప్రాప్తి కలుగుతుందో ఈ మన్యంకొండ దగ్గర కూడా అదే ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఇక్కడ శాసనాలు ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నోచుకోలేదు. మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, ఇక్కడ షెడ్స్ కానీ, మ్యారేజ్లు చేసుకోవడానికి కానీ 100 మ్యారేజ్లు ఇక్కడ జరుగుతాయి. మ్యారేజ్లకు కానీ భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారము, ప్రతి సోమవారము, వారం మొత్తం కూడా భక్తులు వచ్చేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక జాతర కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 6 తారీఖు నుంచి 13 తారీఖు వరకు కూడా జాతర జరుగుతుంది. జాతర సందర్భంగా ఒక పవిత్రమైన దినాల్లో భక్తుని దర్శించుకుంటే, భగవంతుని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నటువంటి గొప్ప విశ్వాసం ఈ ప్రాంత ప్రజలలో ఉంది. మరి 7 నాడు కూడా గ్రామోత్సవం మహబూబ్నగర్ పట్టణంలో జరుగుతుంది. తర్వాత 11 తారీఖు నాడు రథోత్సవం, 13 నాడు ఇట్లా శివరాత్రి వరకు కూడా నిరంతరంగా ఇక్కడ పూజలు పునస్కారాలు కొనసాగుతాయి. కనుక మరి వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. కనుక మరి పరిసర ప్రాంతాలు అన్నీ శుభ్రం చేసుకొని, మంచినీటి వసతి కలిగించుకొని అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి 24 అవర్స్ వాళ్ళందరూ కూడా ఈ పర్యవేక్షణ ఉండి ఈ కార్యక్రమాలు చేయాలి. మరి ఎక్కడ కూడా ఈ ఏర్పాట్లలో ఇంత తక్కువ కూడా లేకుండా క్వాలిటీగా వర్క్ చేసి మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, మరి ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు. మరి సంబంధించిన అధికారులతో సమన్వయం చేసి, 2 అధికారుల బాధ్యత, ఈ 2 అధికారులు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసి పూర్తి ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తిస్తుంది. ట్రాన్స్కో శాఖ నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక అశోక్ ట్యాక్స్ చౌరస్తాలో పెద్ద లైన్కు సంబంధించి ఏర్పాటు చేసిన పోల్ అమాంతంగా విరగడంతో పక్కనే ఉన్న షాపులపై పడింది. ఆ సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కానీ షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలాఖరు రాకముందే ముక్కుపిండి విద్యుత్ బిల్లుని వసూలు చేసే ట్రాన్స్కో శాఖ పట్టణంలో ఏ ప్రమాదం జరిగినా పట్టించుకోవడం లేదు. స్తంభం విరిగి 3 రోజులవుతున్నా ఇంతవరకు మరమ్మతులు చేపట్టపోగా కనీసం ఘటనా స్థలానికి వచ్చి ఎవరూ పరిశీలించలేదు. దీంతో పరిసర ప్రాంతాల వాసులంతా ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి విరిగిపోయిన స్తంభానికి మరమ్మతులు చేపట్టి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. పాలీ వైర్స్ మరియు మెటల్ ఇండస్ట్రీ వారు తమ సంస్థ గత 3 ఏళ్ల నుండి విజయవంతంగా నడుస్తుందని, తమకు సహకరించిన కేబుల్ ఆపరేటర్స్ మరియు ఇంటర్నెట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పాలీ వైర్స్ మరియు మెటల్ ఇండస్ట్రీ యజమాని టి రాములు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అవంతి ఎన్క్లేవ్ హాల్లో కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. నాణ్యతతో గల మా కంపెనీ కేబుల్స్ ని దాదాపు 10 రాష్ట్రాల్లో ఉన్నాయని తెలిపారు. ఇండస్ట్రీస్ బుధాన్పూర్చంపల్లి, హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తెలంగాణ, ఆంధ్రలో వీఆర్ ద ఓన్లీ వన్ సోల్ యూనిట్ ఇన్ ద ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్లలో. మిగతా అన్ని అవుట్ ఆఫ్ 2 స్టేట్లలో ఉంటుంది. మా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఆప్టికల్ ఫైబర్ 2, 4, 6, 12 అప్ టు 24 ఫైబర్ వరకు మేము సప్లై చేస్తాం. CAT 5, CAT 6 కెమెరా కేబుల్స్ అని మా మ్యానుఫ్యాక్చరింగ్. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి అబౌట్ 3 years అవుతుంది. 3 years నుంచి ఆల్ ఓవర్ ద స్టేట్స్ ఇండియాలో తమిళనాడు, చెన్నై, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, నేపాల్, బంగ్లాదేశ్, తెలంగాణ ఇటువంటి స్టేట్లో మేము సప్లై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాలమూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. 2 రోజులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన. ప్రజావాడిలో కలెక్టర్ హల్చల్. దళారులు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్న కలెక్టర్ రొనాల్డ్ రోజ్. ప్రతి ఉద్యోగి సోమవారం ఖాదీ దుస్తులు ధరించాలని ఆదేశం. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాల నేతల డిమాండ్. జిల్లాకు చేరుకున్న విద్యార్థుల బస్సు యాత్ర. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాది.